వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మన యొక్క ఇండియన్ హిస్టరీ క్విక్ రివిజన్లో భాగంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం మొఘల్స్లో మొదటి పాలకుడు బాబర్ మనం కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు హుమయూన్ మనం చూడబోతూ ఉన్నాం. అయితే హుమయూన్ ఈయన 2 దశల్లో పరిపాలన చేశాడు. అంటే 2 దశలు ఉంటాయి. మొదటి దశలో 1530 నుంచి 40 మధ్య పరిపాలన చేశాడు. రెండో దశలో 55 నుంచి 56 మధ్య పరిపాలన చేశాడు. హుమయూన్ అంటే అర్థం అదృష్టవంతుడు. కానీ మొఘల్ చక్రవర్తులు అత్యంత దురదృష్టవంతుడు ఎవరు అంటే హుమయూన్ అని చెప్పేసి అంటారు. అయితే హుమయూన్ 1530లో తండ్రి బాబర్ మరణానంతరం డిసెంబర్ మంత్లో సింహాసనం అధిష్ఠిస్తాడు. సింహాసనం అధిష్ఠించిన తర్వాత అనేక యుద్ధాలు అవి చేశాడు. దాంట్లో భాగంగా దౌరా యుద్ధం, మాండసోర్ యుద్ధం అని చేశాడు. కానీ యుద్ధాల్లో మెయిన్గా ఎదురు చేసిన యుద్ధం ఈ యొక్క షేర్షాతో 3 యుద్ధాలు చేస్తాడు ఆయన. 1537, 39 and 40. 1537లో చునార్ యుద్ధం, 39లో చౌసా యుద్ధం, 40లో బిల్గ్రామ్ యుద్ధం. అయితే బిల్గ్రామ్ కనౌజ్ యుద్ధంలో చివరిగా షేర్షా చేతిలో ఓడిపోయినటువంటి హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయాడు. మధ్య భారతదేశానికి వెళ్తాడు. ఆ తర్వాత అతను హమీదా బాను బేగంని పెళ్లి చేసుకున్నాడు. హమీదా బాను బేగం అండ్ ఈ యొక్క హుమయూన్ పర్షియా. హమీదా బాను బేగం ఈమె షియా ముస్లిం, పర్షియా షియాస్ ఉంటారు పాలకులు. అయితే ఆ పర్షియా సహాయం పొందాలని చెప్పేసి అనుకుంటారు. హుమయూన్ అండ్ హమీదా బాను బేగం వాళ్ళ యొక్క అంగరక్షకులు ఇప్పుడు ఏం చేస్తారు అంటే పర్షియా వైపుకి బయలుదేరుతారు. అట్లా ఈ గుజరాత్, సింధ్, అలా సింధ్లో ఉమర్కోట్ అని చెప్పేసి అంటారు. దాన్ని అమర్కోట్ అని చెప్పి కూడా అంటున్నాం. ఈ అమర్కోట్ లేదా ఉమర్కోట్ అనే ప్రాంతంలో 1542లో హుమయూన్కి, హమీదా బాను బేగంకి అక్బర్ జన్మిస్తాడు. సో అక్బర్ జన్మించింది ఉమర్కోట్లో అని చెప్పి అంటాం 1542లో. అయితే ఉమర్కోట్కి పాలకుడు ఆ సమయంలో రాజా వీర్సల్ లేదా రాణా ప్రసాద్. ఈ రాజా వీర్సల్ రాణా ప్రసాద్ ఆస్థానంలో ఉన్నప్పుడు హుమయూన్కి, హమీదా బాను బేగంకి జన్మించిన వాడే ఈ మొఘల్ చక్రవర్తి అండ్ మొఘల్స్లో గ్రేటెస్ట్ కింగ్గా పరిగణించబడినటువంటి వాడు ఈ యొక్క జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జన్మిస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ విషయం షేర్షాకి తెలుస్తుంది, ఉమర్కోట్లో ఉన్న విషయం, సైన్యాన్ని పంపిస్తారు. అయితే ఆ సమయంలో ఈ యొక్క హుమయూన్ అండ్ హమీదా బాను బేగం ఉమర్కోట్ నుంచి బెల్చిస్తాన్ కొండలు దాటుకుంటూ ఈ యొక్క పర్షియాలోకి వెళ్తారు. అయితే ఆ సమయంలోనే ఈ అక్బర్ యొక్క పెంపుడు బాధ్యత మొత్తం అంతా కూడా ఎవరికి ఇవ్వబడిందంటే మహామంగా. ఇది మహం అనగా అని చెప్పేసి అంటారు. మహం అనగా, ఈ మహం అనగా అక్బర్ని పెంచింది. అయితే అక్బర్కి పాలిచ్చి పెంచిన ఎవరు అంటే జీజీ అనగా అని చెప్పేసి అంటారు. సో మహం అనగా అక్బర్ని పెంచింది, జీజీ అనగా అక్బర్కి పాలిచ్చి పెంచింది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు పర్షియాకి వెళ్తారు హుమయూన్ అండ్ హమీదా. అయితే పర్షియా పాలకుడు ఆ సమయంలో షా మాస్ప్ అని చెప్పేసి ఉంటాడు. ఇతను సఫావిద్ వంశస్థుడు. ఈ సఫావిద్ వంశస్థుడు షా మాస్ప్ హుమయూన్కి ఆశ్రయం ఇస్తాడు. అప్పుడు 1545 నుంచి 53 మధ్యకాలం ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళు పర్షియాలో ఉంటారు. ఇప్పుడు 53లో షా మాస్ప్ యొక్క సహాయం పొందినటువంటి హుమయూన్ ఆ సైన్యాన్ని తీసుకొని కాబూల్ పైన అటాక్ చేస్తాడు. అయితే అప్పుడు 1553లో హుమయూన్ కాబూల్ ఆక్రమణ చేస్తాడు. అయితే ఆ కాబూల్లో అతని తమ్ముడు కమ్రాన్ అని చెప్పేసి ఉంటాడు. ఈ కమ్రాన్ని బందీ చేసేస్తాడు హుమయూన్. ఇప్పుడు ఈ కమ్రాన్ని గుడ్డివాణి చేసేస్తాడు హుమయూన్. అది ఈ కాబూల్ ఆక్రమణ చేసుకున్న తర్వాత అక్బర్ని కలుస్తాడు. సో సుదీర్ఘ విరామం తర్వాత హుమయూన్ అక్బర్ని కలిసింది 1553లో కాబూల్లో అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హుమయూన్ పంజాబ్ని ఆక్రమణ చేస్తాడు. పంజాబ్కి పాలకుడిగా అక్బర్ని ప్రకటిస్తాడు. బైరామ్ ఖాన్ని అతని సంరక్షకుడిగా అపాయింట్ చేస్తాడు. ఆ తర్వాత హుమయూన్ కాస్త ఢిల్లీ వైపుకి బయలుదేరుతాడు. అయితే అప్పుడు 1555లో మచ్చివారా అండ్ సర్హింద్ అనే యుద్ధాలు జరుగుతాయి. ఈ మచ్చివారా అండ్ సర్హింద్ యుద్ధాల్లో అప్పుడు సూర్ వంశంలో చివరి వాడుగా ఉన్నటువంటి వాడు సికందర్ సూర్ అని చెప్పేసి ఉంటాడు. ఈ సికందర్ సూర్ని ఓడించేస్తాడు. అలా సికందర్ సూర్ని ఓడించి 1555లో మరలా ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్య స్థాపన చేస్తాడు హుమయూన్. ఇప్పుడు 1555లో ఈయన సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఈయన 56 జనవరిలో ఈ యొక్క షేర్ మండల్ ఇది ఒక గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో ఇతను మెట్లపై నుంచి జారిపడి చనిపోయినాడు అని చెప్పేసి అంటాం. అదేవిధంగా 1556 జనవరిలో హుమయూన్ చనిపోతాడు. ఈ హుమయూన్ చనిపోయినప్పుడు అక్బర్, బైరామ్ ఖాన్ ఇంకా ఇతరులు కాస్త అప్పుడు పంజాబ్లోని కలనౌర్ అనే ప్లేస్లో ఉంటారు. సో 1556 ఫిబ్రవరిలో అక్బర్ యొక్క పట్టాభిషేకం జరుగుతుంది ఈ యొక్క కలనౌర్ అనే ప్లేస్. సో పంజాబ్లో ఉన్న కలనౌర్లో అక్బర్కి పట్టాభిషేకం చేస్తారు. అయితే ఇక్కడ ఢిల్లీలో హుమయూన్ చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. హుమయూన్ లాగా కనిపించే ఒక వ్యక్తిని పెట్టి అక్కడ పరిపాలన చేస్తూ ఉంటారు. అలా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లాగా అక్టోబర్ మంత్ వస్తుంది. ఈ అక్టోబర్ మంత్లో ఏమవుతుందంటే అక్కడ బెంగాల్
ఈ బెంగాల్లో ఆదిల్ షా సూర్ అని చెప్పేసి పాలకుడు, సూర్ వంశంలో ఉండేవాడైనా ఆయన బెంగాల్కి వెళ్ళిపోయి ఉంటాడు ఆదిల్ షా సూర్. ఆ ఆదిల్ షా సూర్ వద్ద సేనాపతిగా పనిచేస్తున్న వాడు హేము అని చెప్పేసి అంటారు. ఈ హేముకి విక్రమాదిత్య అని బిరుదు ఇస్తాడు ఈ యొక్క ఆదిల్ షా సూర్. ఇప్పుడు ఈ హేము అక్టోబర్ మంత్లో, ఈ 56 అక్టోబర్ మంత్లో ఢిల్లీ ఆక్రమణ చేస్తాడు హేము. అయితే హేము ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీని పాలించిన చివరి హిందూ పాలకుడు అని చెప్పేసి అంటారు. అలా అక్టోబర్లో ఇతను తుగ్లకాబాద్ అని యుద్ధం చేసి ఆ తుగ్లకాబాద్ యుద్ధంలో అప్పుడు మొఘల్ సేనాపతిగా ఉన్నటువంటి తార్డీ బేగ్ ఖాన్ని ఓడించేస్తాడు. ఆ తర్వాత నవంబర్ మంత్ వస్తుంది. నవంబర్ మంత్లో పానీపట్ 2 యుద్ధం జరుగుతుంది. ఈ రెండవ పానీపట్ యుద్ధంలో హేము ఓటమి పాలవుతాడు బైరామ్ ఖాన్ చేతిలో. బైరామ్ ఖాన్, సో అక్బర్ యొక్క సంరక్షకుడైన బైరామ్ ఖాన్ రెండవ పానిపట్ యుద్ధంలో నవంబర్ మంత్ 56 హేముని ఓడించేస్తాడు. మరలా మొఘల్ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఇప్పుడు అక్బర్ మళ్ళీ మొఘల్ చక్రవర్తిగా పరిపాలన కొనసాగిస్తాడు. సో ఈ విధంగా హుమాయూన్కి సంబంధించినటువంటి బ్రీఫ్ అంశం. సో హుమాయూన్ 2 దశల్లో పరిపాలన చేసినాడు. 1530 నుంచి 50 మధ్య కాలం, నెక్స్ట్ 55 నుంచి 56. ఈ మధ్యలో 15 సంవత్సరాలు మధ్య భారతదేశ అడవుల్లో ఉండడం, తర్వాత సింధ్కి వెళ్ళడం, సింధు నుంచి ఆయన పర్షియాలోకి వెళ్ళడం, పర్షియాలో ఒక 8 సంవత్సరాల తర్వాత కాబూల్కి రావడం, కాబూల్ నుంచి తర్వాత ఢిల్లీకి రావడం, ఢిల్లీలో ఆయన చనిపోవడం. అయితే ఈయన మొదటి దఫా 1530 నుంచి 40 మధ్య పరిపాలన చేసే సమయంలో ఇతను ఢిల్లీలో ఒక కోట నిర్మాణం చేస్తాడు. దాన్ని అంటారు దీన్ పనహా అని చెప్పేసి అంటారు. దీన్ పనహా. సో దీన్ పనహా అనే భవంతిని ఈ యొక్క హుమాయూన్ నిర్మాణం చేస్తాడు. అయితే తర్వాత షేర్షా 1540లో వచ్చాడని చెప్పన్నాం కదా. ఈ షేర్షా ఏం చేస్తున్నాడు అంటే ఈ దీన్ పనహాని ధ్వంసం చేసేస్తాడు. దీన్ని ధ్వంసం చేసి షేర్షా దీనిపైన షేర్గఢ్ అని చెప్పేసి నిర్మాణం చేస్తాడు ఒక కోట. దీన్నే ఓల్డ్ ఫోర్ట్ అని చెప్పేసి ఇప్పుడు మనం పిలుస్తూ ఉన్నాం. ఢిల్లీ యొక్క 6వ పట్టణంగా దీన్ని పరిగణిస్తారు షేర్గఢ్. దీన్ పనహా శిథిలాలపై నిర్మించబడింది షేర్గఢ్. ఈ షేర్గఢ్ షేర్ మండలి ఉండే, ఈ షేర్ మండలి యొక్క మెట్లపై నుంచి జారిపడే హుమాయూన్ చనిపోయాడు అని చెప్పేసి అంటాం. ఓకే, హుమాయూన్ యొక్క సమాధి ఢిల్లీలో నిర్మించబడింది అని చెప్పేసి అంటాం. సో హుమాయూన్ యొక్క సమాధి ఇది కాస్త ఢిల్లీలో ఉంది అని చెప్పేసి అంటారు. ఈ ఢిల్లీలో ఉన్న హుమాయూన్ సమాధిలో మొదటిసారిగా పాలరాతిని ఉపయోగించారు. దీన్ని బారీ బేగం నిర్మాణం చేస్తుంది. బారీ బేగం, ఈ బారీ బేగం హజ్ చేసింది. ఈమె హజ్ చేయడం వల్ల ఈమెను హాజీ బేగం అని చెప్పేసి అంటారు. హాజీ బేగం. ఆ విధంగా హుమాయూన్ యొక్క సమాధి నిర్మించింది హాజీ బేగం అని చెప్పేసి పిలుస్తారు. ఇది హుమాయూన్కి సంబంధించిన అంశం. నెక్స్ట్ మన అక్బర్లోకి ప్రవేశించాలి. అయితే అక్బర్లోకి ప్రవేశించడానికి ముందు ఈ 15 సంవత్సరాలు సూర్ వంశ పరిపాలన ఉంది అని చెప్పేసి అన్నాం. ఆ సూర్ వంశ పరిపాలన గురించి బ్రీఫ్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ తర్వాత అక్బర్లోకి మనం ప్రవేశిస్తాం.